ఉప్పల శివకుమార్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎందుకో నాకేం తెలియట్లేదు. ఇండియాలో ఏం దరిద్రం దాపరిచ్చినట్టు ఊక పార్లమెంటు వాళ్ళు రెడ్డి క్యాస్టు కమ్మ క్యాస్టు హౌలా లంజోడుగులు మమ్మల్ని సతాయిస్తున్నారు. ఆ లంజోడుగులు ఉగ్రవాద దాడుల్లాగా ఇంటి మీద చేస్తున్నారు కమ్మారెడ్డి వాళ్ళు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కాపు సినిమా వాళ్ళైతే ఎవడు కిడ్నీలు ఎవడు గుండె ఎవడు లంగ్స్ ఎత్తుకుని పోదామని బాడీలు కొనుక్కుంటున్నారు. వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి ఊకే సతాయిటం. మేమేమో ఫుల్గా తాగి తందనాలాడే మనుషులం కాదండి. బార్లలో పబ్లలో ఇంట్లోకి తెచ్చుకొని హ్యాపీగా మేము ఉంటాం. ఎప్పుడో వారానికి ఒకసారి మాకు వారానికి 2 సార్లు 3 సార్లు ఎవడో ఒకడు ఆఫర్ చేస్తూ ఉంటాడు. రోజుకి 1000 రూపాయల నుంచి 5000 దాకా ఉన్నాయి. కాపు మాకు ఇవ్వట్లేదండి. కాపు కమ్యూనిటీ మున్నూరు కాపు తెలంగాణ నాయుడు వాళ్ళు వీళ్ళు మా మీద అబాండాలు వేసి రౌడీజం దాదాగిరి దందా చేస్తున్నారు. ఎవడో ఎలేషన్ అన్నాడంట. మీరు థర్డ్ గ్రేడ్ హిస్టరీలో ఉండరు, మా మీదకి వస్తారేమని చెప్పేసి మేమే కంప్లైంట్లు పిటిషన్లు పెట్టాం. రౌడీజం దాదాగిరి దందా చేస్తున్నారని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కియడానికే మిమ్మల్ని టార్చర్ చేసాం. అన్ని మాటలు ఎట్లా మాట్లాడుతాడు నిమిషంలో అని చెప్పి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిస్తాం. చాలా గట్టిగా మాట్లాడినాం, మంచిగా మాట్లాడినాం అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం దాకా రౌడీజం దాదాగిరి గూండాగిరి విజయవాడ నుంచి బొరియల్లో నుంచి లేచి వస్తున్నారు చాకలోళ్ళు. ఇంటి చుట్టూ చాకలోళ్ళు ముత్యాలమ్మ ఎల్లమ్మ అని చెప్పేసి అవన్నీ కాదండి నిజమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే మతిచింతలు లేకుండా కోడి మీద వేసేసి తలకాయలు నరికేశారు, గొర్రెల మీద వేసి తలకాయలు నరికేశారు. మాకు కనపడ్డ మనుషులల్లా గొర్రె నరకపోతే మనుషులు 13 మంది చచ్చారు. అది కూడా ఎగిరి పడుతున్నారు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా గొర్రె మీద ఉన్నారు, ఇంటి మీద ఉన్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవడు ఎక్కడ ఎవరిని ఆవహిస్తాడో అని జనాలు భయాందోళనతో గురవుతున్నారు. మొత్తం ఇంతకుముందు చూపించారు చూడండి. మన ఈటీవీ రామోజీరావు రాఘవేంద్రరావు వాళ్ళని నేను ప్రెస్ మీట్కి లైవ్లో నేనుంటే నా పర్సనాలిటీ ఎట్లా ఉండాలి నేను అవునండి మాకు టెక్సిడోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఎక్కడికి పోయినాయి. అవన్నీ లాక్కొస్తే పెద్ద మనుషులు నా దగ్గరే తీసుకొని పోయి చంపేయండ్రా నరికేయండ్రా అనే పెద్ద మనుషులు మేము పిలవము. అది ప్రెస్సులో మీడియాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళ పెద్దోళ్ళు కాదు మాకు. వాళ్ళని మేము పిలవము. ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ మాల మాదిగలు లంబడోళ్ళు తొరకోళ్ళు ఒడ్రోళ్ళు సాకలోళ్ళు వీళ్ళు మాత్రం మాకు ఏ విషయంలో కూడా వీళ్ళకి నేను చెప్పనండి. కానీ ఎక్కడైనా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే అగో పద్మశాలి క్యాస్ట్లో ఎలమ క్యాస్ట్లో ఇంట్లోకి డైరెక్ట్గా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్గా ఉరికొచ్చారు. వాళ్ళు ఉరికొచ్చి గోడల్లోంచి ఉరికొచ్చి ఏది మరి ముళ్ళతోటి ఉంటుంది చూడండి, చేప రెక్కలు ముళ్ళలాగా ఉంటాయి, సొర చేపలు మంచి చేప అండి. అది ఎర్రగా సాల్మన్ ఫిష్ మేము తింటూనే ఉంటాం. మెల్బోర్న్లో తిన్నాం, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఆ ఫిష్ నాకు చాలా ఇచ్చారు. ఆ చేపలు కూడా ఇండియా ఎత్తుకొని పోయి మనుషుల్ని చంపడానికి వాడుకుంటున్నారు. మరి ఎట్లా వాడుకుంటారో నాకు తెలీదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీసులకి శాలరీ వస్తుంది. ఈరోజు పోలీసింగ్ మేమే చేసి డిఫెండ్ చేసి మెసేజ్లు పెట్టాం. హాఫ్ శాలరీ మాకే వస్తుంది స్టేట్ది. ముంబైలో